హలో, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ నేను చోలే మసాలా చేస్తున్నాను చూడండి. దానికోసం చోలే కాబూలీ చెనా అయితే నైట్ నానబెట్టి పెట్టుకున్నాను నేను. నానబెట్టుకొని ఇప్పుడైతే కుక్కర్లో పెట్టేస్తున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి కుక్కర్ అయితే ఆన్ చేసుకున్నా. దానికి కావాల్సిన 2 టమాటాలు, 2 ఆనియన్లు, కొంచెం చింతపండు, 2 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి. ఇప్పుడు చూసిండ్రా కుక్కరు 2-3 విజిల్లు పెట్టేసుకుంటే మంచిగా అయిపోయింది. దాన్ని వడగట్టేసిన జాలి గిన్నెలో పోసిన టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. చింతపండు కూడా నానబెట్టి పెట్టిన. కొంచెమేనండి చింతపండు, ఎక్కువ వేయట్లేదు. కొంచెం మళ్ళీ అదే కుక్కర్ కడిగేసి పెట్టి ఆయిల్ వేసుకొని అందులోనే వండుతున్నాను చూడండి. జీలకర్ర, ఆవాలు ఇవి వేగుతుంటే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. ఇవి కొంచెం వేగుతుంటే కరివేపాకు, నేను వెల్లుల్లి కొంచెం దంచి వేసేసిన. అల్లం వెల్లిపాయ వేయలేదండి, నేను వెల్లుల్లి వేసాను. అదే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. పసుపు వేసిన. టమాటా సన్నం కట్ చేసుకోవాలి టమాటాలు. అవి కొంచెం మగ్గుతుంటే నేను కొంచెం కస్తూరి మేతి వేసుకున్నాను. ఇదైతే నేను ఇంట్లోనే చేసి పెట్టుకుంటాను, నాకు సంవత్సరానికి సరిపడా. ఇప్పుడు ఆ ఉడికిచ్చిన శనగలు వేసేసిన. కాబూలీ చెన ఉంది కదా, అది అందులో వేసేసి మంచిగా కలిపి మూత పెట్టి పెట్టేసినాం. ఇప్పుడు మళ్ళీ అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు కారము మనం మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. సాల్ట్, ఉప్పు కూడా కొంచెం. నేనంటే ఎక్కువ ఎందుకు వేసానంటే చింతపండు వేస్తున్నాను కదా. ఇది ధనియాల పొడి, కొంచెం జీలకర్ర, మెంతులు వేయించిన పొడి కొద్దిగానే, అది 1/4 టీ స్పూనే వేస్తాను, ఎక్కువ వేయను. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టి రసం తీసి పెట్టుకున్నాం కదా, అది వేసేసినాం. ఉడికిచ్చితే వచ్చిన నీళ్ళు కూడా అందులోనే వాడేసాను నేను, పారేయలేదండి. కొత్తిమీర కూడా వేసేసి ఇప్పుడంతా కొంచెం ఉడకనివ్వాలి మంచిగా. మనకు శనగలకు అంతా పట్టాలి కదా. కొద్దిగా మసాలా పొడి వేసిన, చిటికెడంతా. కొంచెం కొబ్బరి పొడి, ఇది ఇష్టం అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేసాను. ఇట్లా మన కూర అయితే రెడీ అయిపోయింది. ఇది ఏమైనా చపాతీకి కానీ, పూరికి కానీ, రైస్కి కూడా బాగానే ఉంటుందండి. దేనికైనా వాడుకోవచ్చు. మీరు కూడా చూడండి. నేనైతే చపాతీతోటి పెట్టుకున్నా, అట్లా ఆనియన్స్ తోటి చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.